శివాలయంకి వచ్చినాం. ఇక లోపలికి వెళ్ళి దీపారాధన చేద్దాం. చాలా రష్ ఉన్నారు. మరి మనకైతే ప్లేస్ ఎక్కడ దొరుకుతుందేమో. లోపలికి వెళ్దాం రండి. చాలా రష్. నేనైతే షూట్ చేసి వీలు కాలే. మా వారు షూట్ చేస్తారేమో అనుకుంటే తను కొంచెం దూరంగా కూర్చున్నారు. ఎందుకంటే అందరు లేడీసే దీపారాధన చేస్తుండ్రు కాబట్టి ఇక దగ్గరికి అయితే రాలేదు. ఇక్కడ చూడండి, నేను ముగ్గేసుకొని తర్వాత దీపారాధన చేసిన. ఎప్పుడు కూడా ఇక్కడ అమ్మవారికి ఎదురుగానే దీపారాధన చేసే ఛాన్స్ వస్తుంది. ఈరోజు కూడా ఎంత రష్ ఉన్నా కానీ నేను ఎక్కడైతే దీపారాధన చేస్తున్నా అక్కడ అంత మందం వదిలిపెట్టింది ఖాళీగా. భలే సంతోషం అనిపించింది. వెంటనే అక్కడ ముగ్గేసి దీపారాధన చేసిన. ఇక నేనైతే ఎప్పుడు ఇదే ముగ్గేస్తా. ఇక దీపారాధన కూడా చేసిన. ఇక దీపాలు 27, 11 ఎన్నైనా పెట్టచ్చు. ఇక 50 అట్లా ఎన్నో 108 కూడా పెట్టచ్చు. ఓపిక ఉండాలి మనకు. మొత్తానికి ఇక్కడైతే పూజా విధానం అనేం సపరేట్ లేదు. కింద ముగ్గేసుకొని కొంచెం నీళ్ళతోటి తుడిచినట్టు చేసి ముగ్గేసి పసుపు కుంకుమ కూడా ముగ్గుతోటి పాటు పసుపుతోటి కూడా మళ్ళీ బియ్యం పిండి తర్వాత పసుపుతోటి ముగ్గేసి కుంకుమతోటి అలంకరించి అప్పుడు మనం తీసుకెళ్ళిన పిండి దీపాలు అన్నీ ఆ ముగ్గుల ఎన్ని పిండి దీపాలు తీసుకెళ్తే అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ వాటికి కూడా పసుపు కుంకుమ వేసి దీపారాధన చేసి ఇక పండు లేకుంటే కొబ్బరికాయ కొట్టడం. అయితే అక్కడ అందరు ఉంటారు కాబట్టి పచ్చిగా అవుతుంది కాబట్టి కొబ్బరికాయ కొట్టని ఇస్తలేరు. ఇక పండు నివేదన చేసి అది ధూపం వేసి గంట కొట్టి హారతి ఇస్తాం అట్లా. అయితే నేను వేసే ముగ్గు అమ్మవారికి ఎదురుగానే ఉంది కాబట్టి అమ్మవారికి ఇట్లా హారతి కూడా ఇస్తాను నేను. అవన్నీ షూట్ చేయలేగా, ఎందుకంటే తను చాలా దూరంలో కూర్చుండి చూస్తాను. కానీ ఇక అక్కడి నుండి నేను చేయమని అడగలేదు. సరే అనుకున్నా. ఇక ఏ పని చేసినా మనం మనసుకు తెలవాలి అంతే కదా. అట్లా మొత్తానికి అమ్మవారికి ఎదురుగా ముగ్గు వేసుకునే ఛాన్స్ వచ్చింది. పిండి దీపారాధన చేసే ఛాన్స్ వచ్చింది. సంతోషం అనిపించింది. ముగ్గు అయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి లైన్ కట్టినాం. ఇక ఫుల్ సౌండ్ ఉంది. ఇక చూడండి మరి అట్లనే న్యాచురల్గా. తీర్థం తీసుకున్నాం. చూడండి దీపదానాలు ఇక్కడ ఇస్తుండ్రు. మనం కూడా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ దీపదానం ఇస్తాం. చూడండి కోలాహలం ఎట్లా ఉంది చూడండి లోపల. ఇప్పుడు శివుని దర్శనం చేసుకుందాం మనం. అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకున్నాం. తర్వాత అమ్మవారి దర్శనం కూడా అయింది. నెక్స్ట్ మనం శివాలయంలో కూడా దర్శనం చేసుకుందాం. స్వయం పాకం గుడి ఇద్దాం. ఎంత రష్ ఉన్నారు చూడండి. స్వయం పాకం గుడి ఇవ్వాలంటే చూడండి అక్కడ ఒకటి ఒక దీపం ఉంది కదా, అది మనది. ఇప్పుడు మన దీపారాధన సంపూర్ణమైంది.
దేవాలయం లోపల చూడండి ఎట్లా ఉన్నారు, రష్ ఫుల్ రష్ ఉన్నారు. ఇక లోపలికి పోయి దర్శనం చేసుకొని వద్దాం. ఇక్కడ చూడండి స్వామివారి ముందు మంచిగా ముగ్గుతోటి శివలింగం బలదించిండ్రు. ఇక చూడండి దర్శనం కూడా చేసుకుందాం. ఇక బయట నుండే ఈరోజైతే దర్శనం. ఇక బయటకు వెళ్దాం మరి. ఒకటి నాగశిలాల దగ్గర కూడా పూజలు జరుగుతున్నాయి. మనం కూడా అక్కడ దీపారాధన చేసినాం. చూపించవీలేదు, అంత రష్ ఉండదు. వినాయకుడి దగ్గర పూజలు చేస్తున్నాం. బయటకే లేకుంటే ఈ నాగశిలలు కొత్తగా పెట్టిర్రా? ఇవి ఎప్పటి నుండో వచ్చి వర్షం పడుతుందా ఏంటిది అది? చిన్నగా చిన్న ఈ ఆంజనేయ స్వామికి మొక్కిపోదాంపా. ఆంజనేయ ఆంజనేయ చూడండి, ఆకాశ దీపం అది రోజు సాయంత్రం వెలిగిస్తారు. చిన్న నువ్వు కూడా దీపారాధన చేయడానికి వచ్చినావా? ఎట్లా ఉంది మరి మన దీపారాధన? ఎంత సంతోషం అంటే నేను వచ్చేదాకా కూడా ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, భలే సంతోషం అనిపించింది. ఒకటి వెలుగుతుంది అది మనదే. గౌరీ శంకర టెంపుల్కి వచ్చినాం మనం. ఇక దీపారాధన చేసినాం. ఇక వెళ్తాం. మొత్తానికి చాలా సంతోషంగా దీపారాధన చేసినాం, దీపదానం చేసినాం, స్వయంపాకదానం ఇవన్నీ చేసుకొని మరి అమ్మవారి దర్శనం, శివుని దర్శనం అన్నీ చేసుకొని వచ్చినాం. సంతోషంగా ఉంది. కానీ ఫుల్ రష్ ఉన్నారు కదా పండుగ కాబట్టి. ఇక అందరూ మరి సంతోషంగా ఉండాలంటే ఇట్లా ఉంటుంది. టెంపుల్కి కిరిసింది. మొత్తానికి మనకు కొంచెం వెహికల్ పార్కింగ్ అనేది చాలా ప్రాబ్లం. ఇంకా అండి పండ్ల షాపులు చూడండి, టోటల్గా అన్నీ ఫుల్గా పండ్ల షాపులు ఇవన్నీ కూడా. అసలు మీ చంద్రుడు చూడండి ఎంత చక్కగా వెలుగుతుండో. ఇక టెంపుల్ నుండి ఇంటికి వచ్చినాం. ఇక ఇంట్లోకి వెళ్దాం మరి. మంచిగా అనిపిస్తుంది, అసలు నీట్గా భలే కనిపిస్తుంది.
అయ్యో అట్లా ఉంది కదా పిల్లి, చిట్టి పిల్లి ఇక వచ్చింది కదా, మళ్ళీ ఏమో పెట్టిందాడా అని ఉరికింది. చీకటి ఉంది. నేను నా వాయిస్ వినిపిస్తే కథమే ఉరకచ్చుడు ఇక. తింటుంది, తిను. కాలు కాడిని వస్తుంది. ఇప్పుడైతే ఇంటికి చేరుకున్నాం. మరి ఈరోజైతే ఇంతే, రేపు ఒక మంచి విడుతుటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు అయితే బాయ్.